బయట చూస్తే ఫుల్ వర్షం, ఇంట్లో చూస్తే కాయగూరలు ఏమీ లేవు. సరే ఏం చేయాలి అబ్బా అని ఆలోచిస్తూ ఉంటే శనగపప్పు కనిపించింది. సరే శనగపప్పుతో కర్రీ ట్రై చేద్దామా అని చెప్పేసి శనగపప్పునైతే 1 అవర్ పాటు నానబెట్టేశాను. అది నానాక ఒక కళాయి తీసుకొని మంచిగా ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు వేసేసి బాగా చిట్టపట్టలాడాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసాను. అవి బాగా మగ్గాక టొమాటోస్ వేసేసుకోండి. టొమాటోస్ ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. సో ఇవి బాగా మగ్గాక ఆల్ మసాలాలు ఏంటో తెలుసు కదా మీకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా అవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు వదిలేసేయండి. ఈ లోపైతే బాగా మగ్గుతుంది కదా, బాగా మగ్గాక ఆయిల్ మొత్తం పైకి ఎప్పుడైతే తేలుతుందో, చూసారా తేలింది కదా ఆయిల్ అంతా, పైకి తేలేక మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా, బాయిల్ చేసి పెట్టుకున్న శనగపప్పుని అయితే వేసేయండి. ఇది కాదా బాగా కుతుకుతులు మంటుంది కదా, అది మగ్గాక కొంచెం కస్తూరి మేతి అయితే వేసేయండి. అది వేసి ఒక 5 మినిట్స్ పాటు వదిలేస్తే మంచిగా టేస్టీగా ఉండే శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి.